హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రాకలీతో రోటీ చేస్తున్నాను. ఇక బ్రాకలీ చపాతీ. సో ఇది బ్రాకలీని ఉడకబెట్టి స్టీమ్ చేసి ఇలా పేస్ట్ చేశాను. సో ఇది బ్రాకలీ పేస్ట్ అనమాట. సో దీంట్లోకి చిన్న తాలింపు యాడ్ చేసుకొని తర్వాత పిండి కలుపుకుందాం. సో ఇప్పుడు నూనె వేడవుతుంది. దీంట్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియా, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కారం, పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం ఫ్రై చేస్తాం. ఈ విధంగా దీంట్లో కొంచెం సాల్ట్. సో ఇప్పుడు బ్రాకలీలో యాడ్ చేసుకుందాం. దీన్ని చక్కగా కలిపేస్తాం. కొంచెం అంటే ఈ బ్రాకలీకి ఫ్లేవర్ ఇవ్వడానికి ఈ విధంగా తాలింపు వేసుకొని ఇందులో చక్కగా కలుపుకొని ఇప్పుడు మనము పిండి యాడ్ చేసుకొని కలుపుకుందాం అన్నమాట చపాతీ. ఇప్పుడు బ్రాకలీలో మనం పిండి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మనము దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. అంటే రోటీ పిండిలాగా కానీ చపాతీ పిండిలాగా కానీ మనము కలుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఉండలు చేసుకుంటూ ఈ బ్రాకలీ రోటీస్ని మనం చేద్దాము. సో ఈ విధంగా పిండిలో అద్ది ఇక్కడ పెట్టేసుకొని సో వీటిని చక్కగా రొట్టెలు చపాతీ చేసుకుందాం. సో నేను చపాతీలు అయినాక వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా నేను బ్రాకలీ రోటీస్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒకటి తీసుకొని ఈ విధంగా పెనం వేడవుతుంది కదా. సో ఈ విధంగా రొట్టెల్ని మనము మంచిగా మనము రోటీని కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాము. చక్కగా ఆయిల్ వేసుకొని బోత్ సైడ్స్ కాల్చుకుందాం. ఈ విధంగా రోటీని చక్కగా కాల్చేసుకొని చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చక్కగా రొట్టెలన్నీ చేసి పెట్టుకోవాలి. ఇది మా బుడ్డోడు చేసుకున్నాడండి. చాలా సాఫ్ట్ రోటీస్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బ్రాకలీ రోటీస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.